10వ తారీఖున మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ ఎన్నికల హవా ఎలా కనిపించబోతోంది? ఎన్నికల ఒక ఏ ఫలితాలు 10వ తారీఖు నాడు మోదీ రాక తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు రాబోతుంది. చాలా పెద్ద మార్పు రాజకీయాల్లో జరగబోతుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారానికి ఇది ఒక మార్గంగా సుమగం అవుతుందని చెప్పేసి మేము భావిస్తాం. పశ్చిమ బెంగాల్లో ఈ స్థాయి మెజారిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? తప్పకుండా మేము చేసినాం. ఎందుకంటే తమిళనాడు పశ్చిమ బెంగాల్లో ప్రజలు దీది ఒక సంబంధించినటువంటి ఒక వైలెన్స్ కానీ వాళ్ళ ఒక ఈ హింసా రాజకీయాలకు అదేవిధంగా ఏదైతే ముస్లిం అపీస్మెంట్కు అందరు చూశారు కాబట్టి కొత్త పార్టీ రావాలి, కొత్త ఇది రావాలి, అవకాశం రావాలని చెప్పేసి తెలియజేస్తాం. తమిళనాడులో డిఎంకే కొట్టుకుపోయింది, కొత్త పార్టీ స్థాపించబోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం, విజయ్ మీద మీ అభిప్రాయం? విజయ్ మీద ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు, ప్రజలు ఓటు వేశారు, మనం రెస్పెక్ట్ చేయాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే డిఎంకేని తిరస్కరించారు, అది మాకు సంతోషం. 2029 ఎలక్షన్లో ఈ ఫలితాలు ప్రభావం చూపించబోతున్నాయా? తప్పకుండా బీజేపీ గెలుస్తుంది, తప్పకుండా తెలంగాణ. అంటే రామచంద్రరావు చెప్పే విషయము 10వ తారీఖున మోడీ వస్తున్నారు. మోడీ ప్రభావం ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో 3 రాష్ట్రాల్లో విజయ దుందుబి మోగించినటువంటి బీజేపీ హవా ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా 10వ తేదీ సభని చాలా వరకు కూడా తెలంగాణ ప్రజల్ని ప్రభావితం చేసేలాగా ఉంటుంది అనుకోవడంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో ఉషా, మెగా NTV, హైదరాబాద్.